Hyderabad's #1 real estate company, Sri Siddhivanayaka Property Developers. తర్వాత ఇప్పుడు ముఖ్యంగా మన కార్తీక దీపం సీరియల్ విషయానికి వస్తే మా టీవీ స్టార్మా ప్రజెంట్లీ స్టార్మా హౌ హ్యాపీ ద స్టార్మా ఈజ్ యాజ్ ఫార్ యాజ్ యువర్ అవుట్పుట్ ఈస్ కన్సర్న్. అంటే కార్తీదీపం టీమ్ అంటే కార్తీదీపం 1 అప్పుడు చాలా అప్రిషియేట్ చేశారండి మమ్మల్ని. అంటే స్టారు దీనిలో బాంబేలో ఫంక్షన్ చేస్తారు, మన వాళ్ళని అసలు ఎవరు పట్టించుకోరు. అక్కడ కాఫీ విత్ కరణ్ జోహారు, బిగ్ బాస్ అక్కడ సల్మాన్ ఖాన్ చేస్తారు, వాళ్ళందరినీ పిలిచి వాళ్ళు ఫంక్షన్ చేసుకుంటారు. అలాంటిది కార్తీదీపం టీంని బాంబేకి పిలిచారు మమ్మల్ని. పిలిచి అంటే అసలు కరణ్ జోహారు, సల్మాన్ ఖాన్ వాళ్ళందరితో పాటు మేము కూడా అక్కడ పార్టిసిపేట్ చేయడం అనేది మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. మమ్మల్ని కూడా బాగా గుర్తించారు. ఇప్పుడు స్టార్మాలో రేటింగ్స్, బడ్జెట్స్ విషయంలో ఇప్పుడు స్టార్మా అనేటువంటి చాలా పెద్ద స్థాయికి వెళ్ళింది కదా. అవును. వెళ్ళినప్పుడు మరి వాళ్ళు ఇప్పుడు బడ్జెట్లు పెంచి కొంచెం క్వాలిటీ పరంగా ఇచ్చేసే అవకాశం ఉందా, చేస్తున్నారా, ఎలా ఉంది? చేస్తున్నారు. మిగతా ఛానల్స్తో పోల్చుకుంటే అందరూ ఈక్వల్గానే చేస్తున్నారండి. అందరూ బాగానే ఖర్చు పెడతారు. ఇప్పుడు ఈ సెకండ్ సీజన్ ఇంకెన్ని ఎపిసోడ్స్ ఉంటుంది, ఎంతవరకు సాగదీస్తారు? సాగదీయడం కాదండి, ఇప్పుడు సాగదీతే ఇప్పుడు బిజినెస్ అండి. ఇప్పుడు చూస్తుంటే తీస్తున్నారు అంతే కదా. ఇప్పుడు రేటింగ్ తగ్గితే ఆటోమేటిక్గా దాన్ని క్లోజ్ చేసేసుకుంటారు. మీకేమైనా కార్తీక దీపం రికార్డ్ ఎపిసోడ్స్ చేయాలనుందా? ఇప్పుడు అభిషేకం సీరియల్ అని వచ్చేది ఈటీవీలో, నేను కూడా మధ్యలో ఒక 400 ఎపిసోడ్ చేశాను. మీరు 400 ఎపిసోడ్లు చేశారు, దాసనారాయణరావు గారు ప్రొడ్యూసరు. అవునండి. అదే 5000 ఎపిసోడ్ దాదాపు చేసినట్టున్నారు. 4000 ఎపిసోడ్ చేశారు. అదే హైయెస్ట్. ఇంకా అంతకుముందు కూడా కొన్ని ఉన్నాయి కదా? లేవండి, 4000 ఎపిసోడ్లు హైయెస్ట్ అభిషేకం. ఆ విధంగా మీకేమైనా రికార్డు ఎంత చేయాలని ఏమైనా ఉందా? చేయాలనే ఉంటుంది కదండి. దాసరి గారిది గోకుల సీత అని ఈటీవీకి చేస్తూ ఉండేవాడిని. అది క్లోజ్ అయింది. క్లోజ్ అయిన తర్వాత విచిత్రంగా గుత్తా వెంకటేశ్వరరావు గారిని కార్తీదీపం 1కి గగన్ టెలి షో, దానికి ఆయన ప్రొడ్యూసర్. అప్పుడు నేను గోకుల సీత అయిపోయిన తర్వాత వెంకటేశ్వర గారు ఆయన కూడా ఈటీవీలో జాబ్ చేసేవారు. ఆయన తర్వాత ప్రొడ్యూసర్ అయ్యారు. అష్టాచమ్మాయిని మాలో చేస్తుంటే నేను ఆయన్ని కలిసి మనం కలిసి ఒక సీరియల్ చేయాలండి. మనం ఇప్పుడు అప్పుడు కార్తీదీపం ఇంకా తెలియదు మాకు. నేను ఈ సీరియల్ తోటి నేను రిటైర్ అవుతాను అని చెప్పా, అంత కాన్ఫిడెంట్గా. ఈ సీరియల్తో నేను ఇంక రిటైర్ అయిపోతానండి మనం చేసే సీరియల్తో అని. అదే నేను రిటైర్మెంట్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అన్నాడు ఆయన. కానీ అనుకోకుండా వాళ్ళు అప్పుడు ఇంకా సబ్జెక్ట్ కూడా సెలెక్ట్ కాలేదు. స్టార్మా వాళ్ళు సబ్జెక్ట్స్ 2-3 సబ్జెక్ట్స్ చాయిస్కి ఈయనకి ఇచ్చారు, వెంకటేశ్వరరావు గారికి. ఆయన నాకు చూపించి చేస్తే ఇది సెలెక్ట్ చేసుకున్నాం అంట. కార్తీదీపం సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకొని అలా చేస్తే అది కార్తీదీపం సీజన్ 1 ఉన్నట్టు. అలాగే 1567 ఎపిసోడ్లు అయింది. అయిన తర్వాత క్లోజ్ అయిపోతే మరి రిటైర్మెంట్ అన్నారు కదా అనమాట. అంటే 1 year గ్యాప్లోనే కార్తీదీపం 2 స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు అదే మాట నిలబెట్టుకోవాలని నేను రిటైర్మెంట్ దాకా ఈ కార్తీదీపమే చెయ్యాలి అనేది నాకు కోరిక అంతే. అంటే నేను ఎందుకు అన్నానో నా మాట 8 ఏళ్ళు అయింది. 8 ఏళ్ళగా అదే సీరియల్ చేస్తూ ఉన్నాను నేను. ఆ పాత్రలు ఎన్ని మీ కళ్ళల్లో ఎప్పుడు కళ్ళు తెలిసినా కళ్ళు మురిసినా హాంటింగ్ చేస్తూ ఉంటాయి క్యారెక్టర్స్ అవన్నీ కూడా. నిజంగానే కార్తీక దీపం సీరియల్తో రిటైర్ అవుతారా? అంటే మీరు ఇందాక మీకు ఏమన్నా ఉందా అన్నారు కదా, నేను ఈ సీరియల్ తోటే రిటైర్ అవ్వాలనుకుంటున్నాను. అంటే మీకు ఇప్పుడు రిటైర్మెంట్కి ఇంకో 10 ఏళ్ల వయసు ఎనర్జీగా చేయగలిగినటువంటి ఇది కనిపిస్తుంది మీకు. ఇంకో 10 ఏళ్ళు రన్ చేస్తారనుకోవచ్చు. అంటే సీజన్స్ మారచ్చు. గతంలో మీరు మొత్తం సీజన్ 1 6 years అయిందండి. సీజన్ 2 స్టార్ట్ చేసి 1.5 year అవుతుంది. ఇది ఇంకో 4 ఏళ్ళు అయింది అనుకోండి. అప్పుడు కూడా నేను రిటైర్ కాకపోతే సీజన్ 3 ఉంటుంది. వెరీ గుడ్. ఇంకా కార్తీక దీపం, కాపుగంటి రాజేంద్ర. అంతకుముందు మీరు చేసిన సీరియల్స్ ఈటీవీలో కానీ మొత్తం ఇప్పటికి ఎన్ని సీరియల్స్ చేశారు? చాలా చేస్తుంటానండి. నాకు బాగా పేరు తెచ్చిపెట్టినవి కళంకిత, అందం. పూర్తిగా నేను చేయకపోయినా నేను కొన్ని చేశాను ఎపిసోడ్లు, చాలా ఎపిసోడ్లు చేశాను. అందం సీరియల్ సుమన్ గారిది, అది మంచి పేరు వచ్చింది. ఈటీవీలోనే బంగారు బొమ్మ అని ఒక సీరియల్ చేశానండి. బంగారు బొమ్మ ఫస్ట్ టైం రాజేశ్వరి అని తమిళ హీరోయిన్, భారతి రాజా గారి హీరోయిన్, భానుచంద్ర గారు, రాజేశ్వరి ఇద్దరు టీవీకి ఫస్ట్ టైం. టీవీ సీరియల్ అనేసరికి ఒక రకంగా
అంటే ఆర్టిస్టులు హీరో హీరోయిన్లు కొంత ఇనిబిషన్స్ ఉంటాయి. వీళ్ళకి సినిమా వాళ్ళు కాబట్టి అసలు భానుచంద్ర కానీ ఆ అమ్మాయి కానీ సినిమాలు చేసినట్టు చేసేవాళ్ళు. అది చూస్తే సినిమా చూస్తున్న ఫీలింగే వచ్చేది అనమాట. బేసికలీ నేను కూడా సినిమా నుంచి వచ్చాను, వాళ్ళిద్దరూ సినిమా వాళ్ళు కాబట్టి టీవీ వాసన ఉండేది కాదు. అది ఆ బంగారు బొమ్మ సీరియల్ కోసం కూడా చాలా వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఒక సీరియల్ చేస్తుండగా వేరే చేయొచ్చా మీరు? మామూలుగా అంటే ఇంకో ఛానల్కి వెళ్లకుండా ఒకే ఛానల్లో ఉంటే, నేను కార్తీక దీపం చేస్తున్నప్పుడు కూడా గుప్పిడంత మనసు అనే సీరియల్ కొద్ది రోజులు చేశా. ఇప్పుడు రెమ్యునరేషన్స్ అవి ఎలా ఉంటున్నాయండి మీకు? డైరెక్టర్గా ఇన్ని సీరియల్స్ ఇన్ని ఎపిసోడ్స్ చేస్తున్నారు కదా, హౌ పెద్దగా పేరైతే ఉంటుంది కానండి. నేను చెప్పాను కదా ఇందాక, బడ్జెట్ అనేది ఒక ఎపిసోడ్కి ఇంతే ఇస్తే ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని ఇప్పుడు సినిమాకి ఎన్ని క్రాఫ్ట్స్ ఉంటాయో దీనికి అందరు అన్నీ ఉంటాయి. ఫైట్ మాస్టర్ తప్పితే మిగతా అన్నీ ఉంటాయి. అందులోనే అతనికి ఇచ్చే ఆ లక్షన్నరలోనే ఆర్టిస్టులకి, లొకేషన్కి, డైరెక్టర్కి, కెమెరామెన్కి, యూనిట్కి, ట్రాన్స్పోర్ట్కి, మొత్తం భోజనాలకి అన్నీ పంచాలి కదా అతను. అప్పుడు అలా పంచేసరికి రెమ్యునరేషన్ పెద్దగా ఏముంటాయి. మీకు మామూలుగా ఎపిసోడ్ వైజ్ ఇస్తారా మీకు? ఎపిసోడ్ వైజ్ ఎపిసోడ్కి ఇంతనే ఉంటుంది. ఎంత ఉంటుంది? ఉంటుందండి 10 అంటే నెలకి 26 ఎపిసోడ్లు ఇవ్వాలి. సో వెల్ ఆఫ్ విత్ ఎవ్రీథింగ్, కంఫర్టబుల్. ఓకే ఓకే. అది సినిమాలు ఇప్పుడు సినిమాలు చేసి చాలామంది పని లేక రోడ్డు మీద తిరిగే వాళ్ళకంటే బెటర్ లైఫ్. ఈరోజు ఎంతమంది కో డైరెక్టర్లు, అసోసియేట్స్, సీనియర్స్ చాలా మంది ఉంటారు, పదుల మీదే సక్సెస్ అవుతారు. ఇది సినిమా ఫీల్డ్ లో ఉన్నది, అది ఇప్పుడే కాదుగా, బిగినింగ్ నుంచి ఉన్నదే అది. ఇంక ఇప్పుడు ఎలా ముగించబోతున్నారు కార్తీక దీపం? రన్ ఎలా ఉంటుంది అనేటిది ఏమైనా క్లూ ఇస్తారా? దానికి ఫిక్స్డ్ ఇదే ఉండదండి. ఏది ట్రెండ్ ఎలా ఉంది, ఇప్పుడు కొంచెం టీడియస్గా వెళ్తుంది, ఎమోషన్ ఎక్కువైపోయింది, కొంచెం ఫన్గా వెళ్తే బాగుంటుంది అనుకున్నాం అనుకోండి, అది కొంతకాలం అన్నమాట. అది కొంతకాలం ఫన్నే ఎక్కువైపోయింది, మళ్ళీ కథ లేదంటున్నారంటే మళ్ళీ కొంచెం కథలో సినిమాలకిను సీరియల్కి ఉన్నది అదే. ఒక మహా అయితే ఒక 10 days బ్యాంకింగ్ ఉంటుంది కాబట్టి ఈ మనం తీసుకున్న రూటు సరిగ్గా లేదు, ఇది జనానికి పెద్దగా రుచించట్లేదు అన్నప్పుడు దాన్ని మార్చుకునే వెసులుబాటు ఉంటుంది అన్నమాట. కొంచెం తప్పటడుగు వేసినా మళ్ళీ మార్గంలోకి వెళ్ళిపోవడానికి టీవీ సీరియల్కి ఆ ఛాన్స్ ఉందండి. ఫిక్స్డ్ కథ అనేది ఇక్కడి నుంచి ఇదే గోల్ అనేది ఉండదు. సినిమాల కంటే మన క్లైమాక్స్ ఫిక్స్ అయ్యే సినిమా తీస్తారు. 2 గొప్ప అవకాశాలు, పవన్ కళ్యాణ్ గారితో ఒక సినిమా, అలాగే సౌందర్య మరణం వల్ల ఒక సినిమా, 2 పెద్ద ఆఫర్స్ మిస్ అయ్యి ఈ రోజున ఉన్నటువంటి డైరెక్టర్స్ ఎవరిలో కంటే కూడా తక్కువైనటువంటి టాలెంట్ కాదు మీది. మిమ్మల్ని మొదటి నుంచి, ఎందుకంటే దాసనారాయణ గారి దగ్గర, రవిరాజా పిన్సెట్ గారి దగ్గర, ఇటు గీతా ఆర్ట్స్లో పనిచేయటం, మోహన్ బాబు గారితో పనిచేయటం, వాట్ ఏ జర్నీ. అంత ఉండి కూడాను సినిమాల్లో సక్సెస్ అవ్వలేకపోవటం అనేటువంటిది లేదు. మీరు యు ఆర్ నాట్ ఫెయిల్డ్ ఇన్ ద ఫిలిమ్స్. తీసిన ఒక సినిమా బ్రహ్మాండంగా అయింది, అవార్డ్స్ వచ్చినాయి. రెండో సినిమాకి వచ్చినట్టు అవాంతరాలు వచ్చేసినాయి. అవార్డు అంటే ఇప్పుడు నాకు మా టీవీ సీరియల్లో నంది అవార్డ్స్ చాలాసార్లు వచ్చిందండి డైరెక్టర్గా. అనుకోకుండా ఒకసారి డైలాగ్ రాశాను, డైలాగ్ రైటర్గా నంది అవార్డు వచ్చాను. నేను అసలు చెన్నైలో పుట్టి పెరిగి తెలుగులో డైలాగ్ రాసి దానికి నంది అవార్డు రావడం అనేది, ఏ సీరియల్ ఈ నిజం అబద్ధం అయితే అని ఒకటి మా వాళ్ళకే ఒకటి చేశాను అనమాట. చేస్తే డైలాగ్ రైటర్గా నాకు నంది అవార్డు ఇచ్చారు. దానికి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.